వైసీపీ అధినేత ఇప్పుడు పెద్ద టాస్క్ చేపట్టారు. పార్టీకి పునర్వైభవం తేవాలంటే ఏం చేయాలి? క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఎలాంటి యాక్టివిటీస్ రూపొందించాలి? ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి? తనతో నడవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలాంటి అనేక అంశాల్లో జగన్ ఇప్పుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారట. దానికి తోడు అన్నింటికన్నా కీలకంగా ఎలాంటి యాక్టివిటీస్కు డిజైన్ చేస్తే పార్టీ మెరుగుపడుతుందనేది ఆయన ముందున్న అసలైన సవాల్. మరి అందుకోసం జగన్ ఏం చేయబోతున్నారు? వైసీపీ అధినేత జగన్ ఒక్కసారి అధికార పగ్గాలు చేపట్టాక ఆ వెంటనే ఓటమి పలకరించింది. దీంతో ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పాలన పరంగా 6 నెలలు టైం ఇచ్చాక ఆయన ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఎజెండాతో తన పార్టీని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారట జగన్. అందుకోసం పార్టీ నాయకులు తృతీయ శ్రేణి కేడర్ను కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి దింపి పార్టీలో కదలిక తేవాలని భావిస్తున్నారట. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని భావించిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో కేడర్లో నిరాశం నెలకొంది. అయితే ఈ క్రమంలో కేడర్లో నిరుత్సాహం నింపడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. కేడర్ను బిజీగా ఉంచడంతో పాటు యాక్టివ్ గా ఉంచేందుకు వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అన్నదాతల కోసం నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు విజయవంతం కావడంతో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించారట. గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టింది. టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలపై దృష్టి పెడుతూనే బలోపేతం కోసం వైసీపీ అధినేత జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకం, ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి నేతలను పంపుతున్నారు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ముఖ్య నేతలు ఇంతవరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరైన దాఖలే లేవు. అయితే ఈ క్రమంలో నేతలను యాక్టివ్ చేయడంతో పాటు వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను కూడా జగన్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఎక్కడ తేడా కొట్టిందన్న దానిపై ఇప్పటికే సమీక్షలు నిర్వహించి ఓ క్లారిటీ ఇచ్చిన జగన్ టార్గెట్ జమిలి ఎన్నికలు అన్నట్లుగా పావులు కలుపుతూ ఉండడం విశేషం. కేడర్కు లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా జమిలీ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయాలి అని జగన్ డిసైడ్ అయ్యారట. సంక్రాంతి తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనకు వస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో కేడర్లో మరింత జోష్ వచ్చింది. గ్రామ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్తకు దగ్గరయ్యేలా నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు కేడర్కు దూరమైన జగన్ ఇప్పుడు పార్టీ కేడర్ను నేరుగా కలుస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యం చెప్తున్నారు. జమిలీ ఎన్నికల వైపు కేంద్రం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వైసీపీ సైతం అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని క్యాడర్కు ఇస్తోంది. మొత్తంగా జగన్ మళ్లీ తన పాత్రలోకి ఒదిగిపోయి పక్కా ప్లాన్తో క్యాడర్లో జోష్ నింపడంపై ఫోకస్ చేస్తున్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీకి కష్టాలు కొత్తేమి కాదు. పార్టీ ఆవిర్భావం నుంచే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు జగన్. అధికారంలోకి రాకముందే ప్రజా పోరాటాల ద్వారా హైలైట్ అయ్యారు. ఆ విధంగానే ప్రజలకు చేరువయ్యారు. దీంతో మళ్లీ అదే పంతం అవలంబిస్తూనే పార్టీ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తుందని భావిస్తున్నారు జగన్. ఓటమి తర్వాత అనేక మంది నాయకులు పార్టీని వీడుతున్నా దేనికి జంకకుండా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. వరుస కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ వేస్తున్న అడుగులు పార్టీకి ఎలాంటి వైభవం తీసుకొస్తాయి? ఎంత టైం పడుతుంది? పోయిన నేతలు మళ్లీ వస్తారా? ఇప్పుడున్న నేతలైనా యాక్టివేట్ అవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.